యాక్చువల్లీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియోకి మన ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. మనదొక మూవీ రిలేటెడ్ ఛానల్ అనమాట. మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాం, మూవీ రివ్యూస్ అవి ఇవి. కాకుంటే ఈ వీడియో న్యూస్ ఛానల్స్ చేయాల్సిన వీడియో. కాకుంటే న్యూస్ ఛానల్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇటువంటి వీడియోస్ చేస్తే ఎవరు చూస్తారులే, మూవీ రివ్యూస్ లేకుంటే ఏమైనా మూవీ ఈవెంట్స్ జరిగితే అక్కడ హీరోస్ హీరోయిన్స్ మాట్లాడిన ఆ ఈవెంట్స్ లేకుంటే పొలిటీషియన్స్ మీటింగ్స్ వీటి గురించి వీడియోస్ అయితే పెడుతున్నారు తప్ప ఇటువంటి పేదలకు ఏమైనా జరిగినా, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినా వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వట్లేదు. వాటి గురించి అసలు వీడియోలు చేయడం మానేశారు వాళ్ళు. 1 year 2 years అవుతుంది. అయితే లేదు, ఈ వీడియోని ఈ ఇన్సిడెంట్ ని ఖచ్చితంగా ఒక 10 మందికైనా తెలియాలి అనుకుని ఈ వీడియో చేస్తే ఒక 10 మంది అయినా చూస్తారు కదా అని ఒక హోప్ తో చేస్తున్నా. అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేనేం అడగను. మీరు జస్ట్ వీడియో లాస్ట్ వరకు కూడా మీరు చూడాల్సిన పని లేదు. జస్ట్ ఈ ఇన్సిడెంట్ ఏంది అనేది మీరు వినేసిపోతే చాలు. అండ్ మనం మెయిన్ పాయింట్ లోకి వెళ్తే, నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఎవడి పిల్లలను కూడా కనుకోవచ్చు. కాకుంటే మెయిన్ పాయింట్ లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ లో సీతారామరాజు అనే ఒక జిల్లా అయితే ఉంది. అంటే ఈ జిల్లా మీరు కొత్తగా వినొచ్చు, డిస్టిక్ అయితే. లాస్ట్ టైం ఏపీ గవర్నమెంట్ కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో విశాఖపట్నం ని 3 జిల్లాలుగా విడదీశారనమాట. 3 districts గా డివైడ్ చేస్తే దాంట్లో ఒక డిస్టిక్కే ఈ సీతారామరాజు జిల్లా. దాంట్లో అనంతగిరి అనే ఒక మండలం అయితే ఉంది. ఆ మండలంలో కోనెల అనే ఒక గ్రామం అయితే ఉంది. అదొక దాంట్లో ఒక 200 పీపుల్స్ అయితే ఆ విలేజ్ లో జీవిస్తున్నారు అనమాట. అదొక మారుమూల ప్రాంతంలో ఉంది ఆ విలేజ్. ఆ విలేజ్ పరిస్థితి ఏంటంటే, ఆ విలేజ్ చుట్టుపక్కల ఎటువంటి హాస్పిటల్స్ ఏం లేవు. ఆ విలేజ్ కి రోడ్స్ కూడా లేవు అనమాట. 8 kilometers వరకు రోడ్స్ కూడా లేవు. అయితే అక్కడ సారయ్య అనే ఒక ఇటుకల పని చేసిన ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. అతనికి 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ఈశ్వరరావు అనమాట. 11 సంవత్సరాలు అంటే 6th class అనుకుంటా. అండ్ అతనికి ఆగస్టు 3వ తారీఖు నుంచి కొంచెం లైట్ గా ఫీవర్ వచ్చింది అనమాట. అంటే ఈరోజు ఆగస్ట్ 7, అంటే 4 days బ్యాక్ ఆ పిల్లవాడికి లైట్ ఫీవర్ అయితే వచ్చింది, నార్మల్ గా జ్వరం. అయితే ఆ ఊర్లో ఎవరికి జ్వరం వచ్చినా పక్కన హాస్పిటల్స్ అవి ఇవి లేవు. అలానే ఆ ఊరికి 8 kilometers వరకు రోడ్ లేదు కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ వెళ్లే ఫెసిలిటీస్ కూడా లేవు. మనది చాలా మంది మీలో విలేజే అయి ఉంటది. విలేజ్ లో ఆర్ఎంపీ ఇప్పుడు హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ లేకపోయినా సరే ఆర్ఎంపీ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. కాకుంటే ఈ విలేజ్ లో రోడ్లు ఏం లేవు కాబట్టి వెళ్లే అవకాశాలు అయితే ఉండవు. అండ్ వాళ్ళేమనుకున్నారంటే కషాయాలు అవి ఇవి తాగిస్తే తగ్గిపోద్దేమో అనుకున్నారు అనమాట. అంటే విలేజ్ లో పీపుల్స్ మైండ్ సెట్ అలాగే ఉంటది అనమాట. నాటు వైద్యులు అవి ఇవి చేస్తే తగ్గిపోద్ది అనుకుని వాళ్ళు ఏదేదో చేసినట్టున్నారు. అయితే నిన్న ఆగస్టు 6వ తారీఖున ఆ ఫీవర్ అనేది ఎక్కువైపోయింది. ఆ పిల్లవాడు అసలు లెగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు ఏం చేయాలో తెలియక అంబులెన్స్ కి అయితే కాల్ చేశారు. కాకుంటే అంబులెన్స్ రోడ్ ఎక్కడ దాకా బాగుందో అక్కడ దాకే వచ్చింది. అండ్ ఈ 8 kilometers ఈ సారయ్య అనే వ్యక్తి తన కుమారుడిని పట్టుకొని 8 kilometers నడుచుకుని వెళ్లి అంబులెన్స్ వద్దకు అయితే తీసుకువెళ్ళాడు. ఎలాడో ఒకలాగా తీసుకెళ్లాడు. కాకుంటే ఆ అంబులెన్స్ హాస్పిటల్ కి వెళ్లే మధ్యలోనే ఆ బాలుడు అయితే చనిపోవడం జరిగింది. ఆ అంబులెన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు లేట్ చేస్తారు, మీరు వేరంగా తెచ్చుంటే, అంటే ఒక 1 hour ముందు తెచ్చుంటే ఈ పిల్లవాడు బతికేవాడు అని చెప్పారంట. ఎలా ఈ పిల్లవాడు చనిపోయాడు, మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళి ఏం చేస్తారు, ఏం చేయలేరు. మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది. మళ్ళీ వీళ్ళు ఏదో ఒక వెహికల్ చూసుకుని ఆ డెడ్ బాడీని మళ్ళీ ఇంటికి తీసుకురావడం కష్టం కాబట్టి అంబులెన్స్ తిప్పేయండి అంటే, ఆ అంబులెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఆ సారయ్య అనే వ్యక్తి తన కుమారుడు అంటే ఈశ్వర్ యొక్క బాడీని పట్టుకొని మళ్ళీ 8 kilometers ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సారయ్య అండ్ తన వైఫ్, వాళ్ళు ఎవరి మీద బాధపడాలి చెప్పండి? అంటే గవర్నమెంట్ మీద బాధపడాలా సరిగ్గా రోడ్ లేవని, లేకపోతే దేవుడి మీద బాధపడాలా మాకు ఇటువంటి బాధ పెట్టావని, లేకుంటే వాళ్ళ మీద వాళ్ళే బాధపడాలా ఈ జ్వరం తగ్గిపోతుందని లైట్ తీసుకున్నందుకు? వాళ్ళు ఎవరి మీద బాధపడాలో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఇది ఇన్సిడెంట్ అయితే ఇంత జరిగాక కూడా యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ నీకు ఎట్లా తెలిసిందంటే, పబ్లిక్ న్యూస్ యాప్ అని ఒక యాప్ అయితే ఉంటది. ఆ యాప్ ఉన్న వెయిట్ న్యూస్, ఈ 2 యాప్స్ అయితే నేను ఫాలో అవుతుంటా. యాక్చువల్లీ ఇది వెయిట్ న్యూస్ లో లేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు ఈ న్యూస్ అయితే, ఎవరు రాయలేదు. యాక్చువల్లీ ఇది పబ్లిక్ యాప్ లో ఉంది. పబ్లిక్ న్యూస్ యాప్ లో ఒక 52 మంది చూస్తున్నారు. తర్వాత నేను ఇంకా దీని గురించి లేదు ఇంకొంచెం తెలుసుకోవాలని నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఎన్టీవీ, TV9, V6, సాక్షి ఇలా చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఈటీవీ చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి, న్యూస్ ఛానల్స్. నేను చెక్ చేస్తే ఏ న్యూస్ ఛానల్లో లేదు ఈ న్యూస్. అసలు ఇన్సిడెంట్ గురించి ఎవరు వీడియో పెట్టలేదు. ఇన్సిడెంట్ ఒక 10 మందికైనా ఇలా మనం వీడియో చేస్తే తెలుస్తుంది కదా అనే హోప్ తో అయితే పెట్టాను అనమాట. ఇది ఇన్సిడెంట్. అండ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పండి?
రోడ్లు బాగాలేవు, వాళ్ళు ట్రావెల్ చేసుకుని రావాలి, ఒకరు కెమెరా పట్టుకోవాలి, ఒకరు మౌత్ టక్ ఇవ్వాలి, ఇద్దరు వచ్చారంటే వాళ్ళకి ఫుడ్ కావాలి, అన్ని కావాలి, డబ్బులు బొక్క కదా. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు న్యూస్లో ఎవరు చూస్తాడో లేదో తెలియదు. అందుకనే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరు రాలేదు అనుకోండి. కాకుంటే ఈ మధ్యన న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇటువంటి న్యూస్ చెప్పడం మానేశారు. మరి ఎందుకో తెలియదు, పనికి మళ్ళీ న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి. ఎవరైనా స్టార్స్, సెలబ్రిటీస్ మాట్లాడితే వాళ్ళు వీడియోస్ పెట్టుకుంటున్నారు తప్ప ఇలా పేదవాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళ గురించి పెట్టడం ఎప్పుడో మానేశారు. అండ్ యాక్చువల్లీ మనది ఈ వీడియోయే కాదు, నేను పెట్టాల్సిన వీడియోయే కాదు ఇది. ఎందుకంటే మనది ఒక మూవీ రిలేటెడ్ ఛానల్. అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా సరే ఇప్పటి నుంచి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాం.